Hi friends, andaru ela unnaru. I am back with one more recipe, easy homemade paneer butter masala but with restaurant style taste anamata. Idaithe nenu chupiddamani ready ayapayanu. First paneer mukkalni aithe cut cheseskoni light brown vachedettu pan fry aithe cheskondi. Onions ila cubes la cut cheskondi. Oka 3-4 spoons oil veskondi. Oil lo ee cube of onions ni transfer cheseskondi. Manam dintlo etuvanti karam veyemu, only chillies e anamata. So oka మీరు చేసుకుంటున్న క్వాంటిటీ ప్రకారం చిల్లీస్ అయితే వేసుకోండి. నేనైతే 6 చిల్లీస్ వేసుకున్నాను. 200 grams పన్నీర్ తీసుకుంటున్నాను. అండ్ ఒక గుప్పెడు జీడిపప్పు అయితే వేసుకోండి. మీరు జీడిపప్పు నానబెట్టుకోగలిగితే పొద్దునే ఒకసారి ఒక 2 hours ముందల నానబెట్టేసుకోండి. నానబెట్టేసుకొని వేయండి. మీ ఇన్స్టెంట్గా చేసుకుంటున్నారంటే పర్లేదు, యూ కెన్ డైరెక్ట్లీ కీప్ జీడిపప్పు అనమాట. సో నీట్గా ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ కూడా చూపిస్తున్నా కదా, ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం లైట్ బ్రౌన్ అవ్వాలి, ఒక సైడ్ అయినా పర్లేదు, అలా లైట్గా అలా చేసుకుంటే చాలు. అండ్ ఇవి కూడా ఫ్రై అవ్వాలి. అండ్ ముందే చెప్తున్నాను, ఫ్రై చేసుకొని పేస్ట్ చేసుకుంటే మనము బేస్ ప్రిపేర్ చేసుకుంటే ఒక టేస్ట్ వస్తుంది. అలా కాకుండా మీరు డైరెక్ట్ ఆనియన్స్ చిన్న పీసెస్ కట్ చేసేసుకొని చిన్న పీసెస్ ఆఫ్ టొమాటో చేసుకొని గ్రేవీ బేస్ ప్రిపేర్ చేసుకుంటే అది వేరే టేస్ట్ వస్తుంది. ఇదైతే ఖచ్చితంగా నిజం. కావాలంటే ట్రై చేసి చూడండి. నేను చెప్పినట్టు ఇలా ఆనియన్స్ ఫ్రై అయ్యాక టొమాటో వేసుకొని, టొమాటో ఫ్రై అయ్యాక సో మిశ్రమం అంతా కూల్ అయ్యాక మిక్సీ చేసుకున్న బేస్ని ఒకసారి టేస్ట్ అయితే చేయండి. అలా కాకుండా మీరు డైరెక్ట్గా ఇలా మిక్సీ చేయను అనుకున్నప్పుడు ఆనియన్స్ టొమాటోస్ చిన్న పీసెస్ కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటే ఆ గ్రేవీ బేస్ డిఫరెంట్గా ఉంటుంది. ఇదైతే నిజం. ఇలా గ్రేవీ బేస్ ప్రిపేర్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది. మీకు కావాల్సిన రెస్టారెంట్ స్టైల్ హోమ్లోనే తీసుకురావచ్చు. చూసారు కదా, వాటర్ కూడా ఏమి వేయక్కర్లేదు. ఆల్రెడీ టొమాటోస్లో ఉన్న వాటర్ అంతా మనకు బయటకు వచ్చేస్తుంది. ఇలా అవ్వాలి, మొత్తం ఫ్రై అయిపోవాలి. ఫ్రై అయిపోయి ఇలా లైట్ బ్రౌన్ వచ్చినప్పుడు మొత్తం మిక్సీలోకి అయితే తీసేసుకోండి. అండ్ వాటర్ కూడా ఏం యాడ్ చేయక్కర్లేదు. చూసారు కదా, జీడిపప్పు కూడా ఉబ్బిపోయినాయి అనమాట, వాటర్ పీల్చుకొని, టొమాటోస్లో ఉన్న వాటర్ పీల్చుకొని. అందుకనే చెప్పాను, మీరు ఆల్రెడీ నానబెట్టుకోకపోతే జీడిపప్పు డైరెక్ట్గా అన్నా వేసుకోవచ్చు. సో ఎలా అయినా అవి మళ్ళీ ఉడుకుతాయి అన్నమాట. ఈ లోపల మనం మళ్ళీ ఇంకొక ప్యాన్లో ఆయిల్ అండ్ గీ కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. బటర్ లేకపోతే, మా ఇంట్లో బటర్ లేదు ప్రస్తుతం. అండ్ లవంగం, చెక్క, అటుకలు, షాజీరా, లీఫ్, ఈ ఒక్కటి చాలు. ఇంకేమీ మసాలాస్ వేసుకోక్కర్లేదు. అండ్ ఇంకొక ఆనియన్ చిన్న పీసెస్గా కట్ చేసుకోండి, అలాంగ్ విత్ క్యాష్యూస్, జస్ట్ ఫర్ టేస్ట్ అనమాట. ఇది ఆల్రెడీ గ్రేవీ బేస్లో వేసుకున్నాం, ఫైన్, బట్ ఇప్పుడు కూడా వేసుకోండి. సో అలా పంటికి తగులుతూ ఉంటే బాగుంటుంది. అండ్ కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోండి, సో దట్ త్వరగా ఫ్రై అయిపోతుంది. యూ నో అని, బట్ ఐఎమ్ టెల్లింగ్. చూసారు కదా గ్రేవీ బేస్ ఎంత థిక్గా వచ్చిందో. నేనైతే 1 drop ఆఫ్ వాటర్ కూడా వేయలేదు. ఇలా గ్రేవీ బేస్ వస్తుంది. ఇంకా కలర్ కూడా మనం ఏం యాడ్ చేయక్కర్లేదు, బయట కలర్స్ యాడ్ చేసినట్టు మనకు ఆ టొమాటో కలర్లో నుండే చాలా మంచిగా వస్తుంది. సో ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం. అది పచ్చి వాసన పోయాక నేనైతే ఆ మిశ్రమం వేసేసుకున్న గ్రేవీ బేస్ అండ్ మీకు కావాల్సినంత వాటర్ కూడా వేసుకోండి. మీకు ఎంత వాటరిష్గా కావాలో అంత వాటరిష్గా వేసుకోండి. కొందరు గ్రేవీ బేస్ థిక్గా ఉండాలనుకుంటున్నారు, కొందరు వాటరీగా ఉండడం నచ్చుతారు. అండ్ స్పైసెస్ వచ్చేసి చిల్లీ పౌడర్ వేసుకోం, ఓన్లీ సాల్ట్, కొరియాండర్ పౌడర్ టేస్ట్ డామినేట్ చేయాలి, సో చూసుకొని వేసుకోండి. అండ్ గరం మసాలా 2 spoons ఆఫ్ సాల్ట్, 3 spoons ఆఫ్ కొరియాండర్ పౌడర్, 2 spoons ఆఫ్ గరం మసాలా. ఇదైతే సరిపోతుంది నేను తీసుకుంటున్న క్వాంటిటీకి. ఫ్రెష్ క్రీమ్ అనేది చాలా ఇంపార్టెంట్ పన్నీర్ బటర్ మసాలా టు గెట్ రెస్టారెంట్ స్టైల్ టేస్ట్. మీ ఇంట్లో ఫ్రెష్ క్రీమ్ లేకపోతే ఈజీ మెథడ్ ఏంటంటే, మంచిగా తోడ పెట్టుకుని ఉన్న పెరుగు ఉంటుంది కదా, దాని మీద పైన లేయర్ అంతా తీసేయండి, మీగడ. సో మీగడంతా ఒక బౌల్లోకి తీసుకోండి, నేను తీసుకున్నట్టు. అండ్ ఈ స్టేజ్లో మనకి గ్రేవీ ఉన్నప్పుడు ఒక 2 to 3 spoons ఆఫ్ ఫ్రెష్ క్రీమ్ అయితే వేసేయండి. ఇంకా అయిపోద్ది. 3/4 థిక్నెస్ మనకు కావాల్సిన థిక్నెస్ వచ్చేసింది అన్నప్పుడు ఇది చాలా బాగుంటుంది. ఇది స్కిప్ చేసేసి మీరు ట్రై చేయండి, వేరేలా ఉంటుంది. జస్ట్ ఫ్రెష్ క్రీమే టేస్ట్ మార్చేస్తుంది. అలాంగ్ విత్ దిస్ కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకొని 1 to 2 tablespoons ఆఫ్ షుగర్, మీకు నచ్చిన స్వీట్నెస్ ప్రకారం. అలా లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి. పైన
మళ్ళీ ఫ్రెష్ క్రీమ్తో గార్నిష్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన పన్నీర్ బటర్ మసాలా ఇన్ హోమ్ బట్ విత్ రెస్టారెంట్ స్టైల్ రెడీ అయిపోయినట్టే. మన ఛానల్లో ఫస్ట్ టైం వీడియో చూస్తుంటే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ ట్రై చేస్తుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ కమెంట్స్. అండ్ ఇది పుల్కాస్ అన్నిట్లో బాగుంటుంది. సో ట్రై చేసి కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.